వెల్కమ్ టు డిఎన్ఆర్ ట్రిక్స్. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్లో ఏ చాప్టర్ నుండి ఎన్ని మార్క్స్ వచ్చాయో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో డిజిటల్ అసిస్టెంట్ ఎగ్జామ్లో 2 పార్ట్స్ ఉంటాయండి, పార్ట్ ఏ పార్ట్ బి అని. పార్ట్ ఏ వచ్చేసరికి 50 మార్క్స్ ఉంటుందండి, సో జనరల్ స్టడీస్. అండ్ పార్ట్ బి వచ్చేసరికి టోటల్ 100 మార్క్స్కి ఉంటుందండి, కంప్యూటర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, సో కంప్యూటర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఈసీ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ట్రిపుల్ ఈ సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఓకే, సో ప్రీవియస్ ఇయర్లో ఏ చాప్టర్ నుండి ఎన్ని మార్క్స్ వచ్చాయో మీకు క్లియర్గా అనలైజ్ చేద్దామండి ఇక్కడ. సో డిజిటల్ అసిస్టెంట్ ఎగ్జామ్లో టోటల్ 12 సబ్జెక్ట్స్ ఉంటాయండి. సో సిఎస్ డిపార్ట్మెంట్ నుండి 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈసీ డిపార్ట్మెంట్కి సంబంధించిన 2 సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినవి 3 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయండి. ఓకే, సో టోటల్ 12 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్క్స్ వచ్చాయో క్లియర్గా చూద్దామండి ఇక్కడ. ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్లో ఏ చాప్టర్ నుండి ఎన్ని మార్క్స్ వచ్చాయో మనం క్లియర్గా చూద్దామండి ఇక్కడ. సో చూద్దామండి, ఒక సిఎస్సి డిపార్ట్మెంట్ నుండి టోటల్ 64 క్వశ్చన్స్ వచ్చాయండి, అంటే 64 మార్క్స్ వచ్చాయండి. ఓకే, సిఎస్సి డిపార్ట్మెంట్ టోటల్ 64 క్వశ్చన్స్ వచ్చాయండి, అంటే టోటల్ 7 సబ్జెక్ట్స్ నుండి 64 క్వశ్చన్స్. అదేవిధంగా ఈసీ అండ్ ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్స్ నుంచి 36 మార్క్స్ వచ్చాయండి, అంటే టోటల్ 100 మార్క్స్ అండి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయితే క్లియర్గా అబ్జర్వ్ చేశానండి. సో అన్ని చాప్టర్స్ నుండి, అన్ని సబ్జెక్ట్స్ నుండి సో ఫండమెంటల్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతున్నారండి 95%. ఒక 5% మాత్రమే సో కొంచెం ఇన్ డెప్త్గా వెళ్తున్నారండి. ఓకే, సో రిమైనింగ్ క్వశ్చన్స్ మొత్తం ఫండమెంటల్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతున్నారండి. ఓకే, సో చూద్దాం ఒకసారి ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో ఒకసారి క్లియర్గా చూద్దామండి ఇక్కడ. సో డేటా స్ట్రక్చర్స్ నుండి 10 క్వశ్చన్స్ వచ్చినాయి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ నుండి 6 క్వశ్చన్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ నుండి 9 క్వశ్చన్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ నుండి 8 క్వశ్చన్లు, నంబర్ సిస్టమ్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్ నుండి 12 క్వశ్చన్స్ వచ్చినాయి, అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుండి 11 క్వశ్చన్స్ వచ్చినాయి, అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ నుండి 8 క్వశ్చన్స్ వచ్చాయండి. అంటే టోటల్ ఈ 7 సబ్జెక్ట్స్ అనేవి సిఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించినవండి. ఓకే, టోటల్ 7 సబ్జెక్ట్స్ నుండి 64 క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ సర్క్యూట్ థియరీ, ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, నెక్స్ట్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డీసీ మెకానిక్స్ అండ్ ఏసీ మెకానిక్స్, పవర్ సిస్టమ్ జనరేషన్ అండ్ ప్రొటెక్షన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో టోటల్ ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ సబ్జెక్ట్స్ నుండి 36 క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ. సో మెయిన్ రోల్ వచ్చేసరికి సిఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళకేనండి ఇక్కడ. సో మెయిన్ రోల్ వచ్చి సిఎస్సి సబ్జెక్ట్స్ అండి. సిఎస్సి సబ్జెక్ట్స్ మీకు పక్కాగా ఫండమెంటల్స్ క్లియర్గా ఉంటే 64 క్వశ్చన్స్ ఇన్ యువర్ హ్యాండ్ అండి. నెక్స్ట్ రిమైనింగ్ ఈసీఈ ట్రిపుల్ ఈ నుండి 36 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి. ఓకే, సో అందరూ చాలామంది వాళ్ళ మదర్ బ్రాంచ్లో సో స్కోర్ చేయగలుగుతున్నారు, కానీ రిమైనింగ్ బ్రాంచ్కి సంబంధించిన సబ్జెక్ట్లో స్కోర్ చేయలేకపోతున్నారండి. ఓకే, సో ఇప్పుడు సిఎస్సి వాళ్ళైతే 64 క్వశ్చన్స్ ఫండమెంటల్స్ కాబట్టి ఎలాగైనా చేయగలరు, డెఫినెట్లీ ఒక 50 to 55 క్వశ్చన్స్ వాళ్ళు అటెంప్ట్ చేయగలరు. ఇక రిమైనింగ్ ఈసీ అండ్ ట్రిపుల్ ఈ సబ్జెక్ట్స్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలంటే వాళ్ళు అటెంప్ట్ చేయలేకపోతున్నారండి. సో లాస్ట్ ఇయర్ అయితే చాలామంది మినిమం స్కోర్ కూడా లేకుండా సో జస్ట్ క్వాలిఫై కూడా అవ్వలేదండి అక్కడ. ఓకే, సో ప్రాబ్లం ఏంటంటే మిగతా బ్రాంచ్కి సంబంధించిన సబ్జెక్టులో వీళ్ళకి గ్రిప్ లేకపోవడం వల్ల. గ్రిప్ అయితే ఉంటుందండి డెఫినెట్లీగా. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ డిపార్ట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, ఈసీ డిపార్ట్మెంట్కి సంబంధించి 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ మొత్తం వీళ్ళు క్లియర్గా చదవాల్సి ఉంటుంది ఫండమెంటల్స్ అన్ని. ఓకే, సో వీళ్ళు ఈసీ వాళ్ళు అనుకోండి కంప్యూటర్ సబ్జెక్ట్స్ డెఫినెట్గా టచ్ అవుతాయండి. సో ఈసీ బ్రాంచ్ వాళ్ళకి అయితే సెకండ్ ఇయర్లో ఊప్స్ ఉంటుంది, నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ టచ్ ఉంటుంది వాళ్ళకి, అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ కూడా టచ్ ఉంటుందండి. అండ్ సో రిమైనింగ్ 4-5 సబ్జెక్ట్స్ మాత్రమే వీళ్ళు చదవాల్సి ఉంటుంది క్లియర్గా, అవి కూడా ఫండమెంటల్స్ చదివితే చాలండి ఇక్కడ ఈసీ వాళ్ళు. అండ్ ట్రిపుల్ ఈ వాళ్ళు అయితే సో వీళ్ళకి కూడా సో జావా ఉంటుంది అండ్ డిఎస్ మీద ఐడియా ఉంటుంది, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మీద ఐడియా ఉంటుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రిమైనింగ్ ఉన్న ఒక 6-7 సబ్జెక్ట్స్ చదవాల్సి ఉంటుందండి వీళ్ళు. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్సి వాళ్ళకు ఉంటుంది, సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి ఈసీ వాళ్ళకు ఉంటుంది, థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి ట్రిపుల్ ఈ వాళ్ళకు ఉంటుందండి. మదర్ బ్రాంచ్ సబ్జెక్ట్లే కాకుండా సో రిమైనింగ్ బ్రాంచ్ సబ్జెక్ట్లో ఫండమెంటల్స్ అన్నీ క్లియర్గా నేర్చుకుంటే ఒక డిజిటల్ అసిస్టెంట్ ఎగ్జామ్లో మీరు మంచి స్కోర్ని గెయిన్ చేయొచ్చండి డెఫినెట్లీగా. ఓకే, సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తాను. సో మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో సచివాలయం ఎగ్జామ్కి దానికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ సో మీకు కావాలని నేను ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో మీరు కామెంట్ చేస్తే డెఫినెట్లీగా మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ మోడల్ పేపర్స్ అని మీకు ఫార్వర్డ్ చేస్తానండి. ఓకే, సో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అని మీకు ఫాస్ట్గా అప్డేట్ చేస్తూ ఉంటానండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.